వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో జ్యోతిష శాస్త్రరీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా ఆదాయ వ్యయములు గనక పరిశీలించినట్లయితే జనవరి 2026 నుండి ఉగాది వరకు అనగా మార్చి 19 వరకు చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 3గా ఉండగలదు. ఉగాది నుండి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉండగలదు. ఇక గ్రహస్థితి విషయానికి వచ్చినట్లయితే వీరికి జన్మరాశి నుంచి అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చి చూడగలదు. పైగా ఈ యొక్క గురుడు తామ్రమూర్తిగా సంచారం చేయడం వల్ల కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. ఈ గురుడు ద్వితీయ పంచమాధిపతి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక, కుటుంబ, సంతాన సంబంధిత విషయాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక ప్రధాన గ్రహం అయినటువంటి శని గ్రహ విషయానికి వచ్చినట్లయితే తృతీయ చతుర్థాధిపతి అయి పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచారం చేయడం కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితములుగా ఉండగలవు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. సంతానానికి బద్ధకము ఆవహించడం, పనులు 1-2 సార్లు వాయిదా తప్పం అనేటువంటిది పెరగడం వంటి ఫలితాలు ఉండగలవు. అంతేకాకుండా ఈ రాశి వారికి కూడా నిర్ణయాల విషయంలో ఆలస్యము, వ్యవహారాల విషయంలో ఆలస్యం కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం, దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల స్థాన మార్పులు మరియు వృత్తి ఉద్యోగాదుల రీత్యా మార్పులు వంటివి ఉండగలవు. వ్యాపారస్తులకు మార్పులు చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఇక గోచార గ్రహాలని అనుసరించి మొత్తం మీద ఈ యొక్క ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. శిరోవ్యాధులు వంటివి బాధించేటువంటి అవకాశం కలదు. ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చిన కష్టదాయకమగును. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు మరియు వారికి కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కావున ఆయా విషయాల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచించడమైనది. అలాగే ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారములు లభించగలవు. గృహ వస్తు, గృహోపకరణాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి జూన్ 2 తర్వాత నుండి భాగ్యస్థానంలో గురుని యొక్క సంచారం చేస్తూ జన్మరాశిని మరియు తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని చూచడం వలన గృహ వస్తు, వాహన మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండడం, అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక అక్టోబర్ 31 నుండి వీరికి గురుడు దశమ స్థానంలో కేతుతో సంచారం చేయటం వల్ల స్థాన మార్పులు, స్థానభ్రంశాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అనేటువంటివి చేయుట జరగగలదు. అలాగే కాళ్ళు, కీళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వేధించగలవు. వీరికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో భుజాలు, చేతులు, తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు కొంత లభించినప్పటికీ కూడా వాటిని వినియోగించుకోవడంలో కొంత వెనుకబాటుతనంగా ఉండగలదు. తృతీయ స్థానంపై శని యొక్క 3వ దృష్టి సప్తమ స్థానంపై పడటం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచించడం అయినది. అలాగే దైవ కార్యక్రమాల పట్ల ఇష్టత మరియు గతంలో మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళు వంటివి తీర్చుకుంటా జరగగలదు. వీరు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురుగ్రహ ఆరాధన చేసుకోవాలి. అలాగే గురుగ్రహ జపాదులు వంటివి నిర్వహించుకోవడం కూడా మంచిది. గురువారం రోజున దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన వంటివి చేసుకొని గురువార నియమాలు పాటించినట్లయితే మంచిది. ఇక శనివారం రోజున రాహుగ్రహానికి పాలతో అభిషేకం చేయించుకుంటే మంచిది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మరియు ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేసుకున్నట్లయితే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా ఉండను. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండగలదు. ఇవి ఈ రాశి వారి ఫలితం. శుభం.